కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదులు పోలీసుల మధ్య నెల రోజులుగా కొనసాగుతుంది పంచాయతీ. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొలికి రావట్లేదు. బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ న్యాయ వ్యవస్థను అగౌరవపరిచిన పోలీసు అధికారులకి శిక్ష పడాల్సిందే అంటూ పత్తికొండ న్యాయవాదులు గత నెల రోజులుగా ఆందోళన బాటపట్టారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం డేగలపాడు గ్రామంలో రైతు శివయ్య ఇనాం భూములను కౌలుకు తీసుకుని దాదాపు 10 ఎకరాల్లో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించి కాపుకొచ్చిన గంజాయి పంటను స్వాధీనం చేసుకుని దాన్ని కాల్చివేశారు. పోలీసులు దాడులు చేసిన సమయంలో రైతు శివయ్య పరారులో ఉన్నాడు. చిప్పగిరి పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. ఇక ఆ తర్వాత గత నెల డిసెంబర్ 24వ తేదీ నిందితుడు శివయ్య పత్తికొండ కోర్టులో లొంగిపోయేందుకు స్థానిక న్యాయవాది రవికుమార్ ద్వారా పిటిషన్ వేశాడు. నిందితుడు శివయ్య తమ కళ్ళు గప్పి పత్తికొండ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు పత్తికొండ సిఐ పులిశేఖర్ ఆధ్వర్యంలో పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్, చిప్పగిరి ఎస్ఐ సతీష్ కుమార్, పోలీస్ సిబ్బంది ఆగ మేఘాల మీద కోర్టుకు చేరుకొని అక్కడ ఆవరణలో ఉన్న నిందితుడు శివయ్యను న్యాయవాదులు ఎదుటే బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో అవాక్కైన అక్కడ న్యాయవాదులు పోలీసుల చర్యలను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక అదే రోజు స్థానిక న్యాయవాదులు రోడ్డు మీదకు వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పత్తికొండ చిప్పగిరి ఎస్ఐలు విజయ్ కుమార్ నాయక్, సతీష్ కుమార్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు లాయర్లు అప్పటి నుంచి. అంతేకాకుండా గత నెల రోజులకు పైగా కోర్టు విధులకు హాజరు కాకుండా బాయ్కాట్ చేస్తూ వస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఉన్నత స్థాయిలో న్యాయశాఖ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లే పనిలో పోరాడుతూనే ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ గంజాయి కేసులో నిందితుడు డేగులపాడు గ్రామానికి చెందిన శివయ్యను కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన సంఘటనకు సంబంధించి సంజాయిషీ కోరుతూ పత్తికొండ చిప్పగిరి ఎస్ఐలు విజయ్ కుమార్ నాయక్, సతీష్ కుమార్లకు ఛార్జీ మెమోలు దాఖలు చేశారు. ఇంకా న్యాయ వ్యవస్థను అగౌరవపరిచిన పోలీసు అధికారుల పట్ల కఠినమైన చర్యలు చేపట్టకుండా సంజాయిషీతో సరిపెట్టడాన్ని పత్తికొండ న్యాయవాదులు సంతృప్తి చెందటం లేదు. న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని, న్యాయ వ్యవస్థను అగౌరవపరిచిన పత్తికొండ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని సోమవారం విజయవాడలో న్యాయవాదులు చేపట్టిన ర్యాలీలో పత్తికొండ న్యాయవాదులు పాల్గొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో తదుపరి ఆందోళన కార్యక్రమానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు స్పష్టం చేశారు. ఇక గత నెల రోజులకు పైగా న్యాయవాదులు విధులను బహిష్కరించడంతో పత్తికొండ కోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉండిపోయాయి. ఆలూరు ఇన్ఛార్జ్ కోర్టు ఉండగా ఆలూరు ఇన్ఛార్జ్ కోర్టుకు వెళ్ళినారు. అక్కడ పర్సూ చేస్తాను ఈ పిటిషన్ అని చెప్పడంతో ఇక్కడ ఉన్న న్యాయవాది సరే అని ముద్దాయిని ఇక్కడ కోర్టు హాల్లోనే కూర్చోబెట్టి ఆయన ఆలూరుకి వెళ్ళడం జరిగింది. కోర్టు హాల్లో ఉన్న ముద్దాయి అంటే సూపరింటెండెంట్ గారి హయాంలో ఉన్న ముద్దాయి, కోర్టు హయాంలో ఉన్న ముద్దాయిని పోలీసుల వారు మఫ్టీ డ్రెస్లో వచ్చి వాళ్ళు పోలీసులా లేదా ఎవరు అనేది అర్థం కాని పరిస్థితిలో వచ్చే వాళ్ళని ఆయన లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా జె రవికుమార్ అనే అడ్వకేట్ సార్ ఆయన కోర్టు సరెండర్ పిటిషన్ వేసుకున్నారు, మీరు ఎవరు ఎందుకు లాక్కెళ్తున్నారు అంటే మేము పోలీసులు మేము ఏం చేసుకుంటామో చేసుకోపో, కంటెంప్ట్ కూడా వేసుకోము, ఎవరేం చేస్తారో చూస్తామని చెప్పి ఈ న్యాయవాదిని తోసి ఆయన లాక్కెళ్ళడం జరిగింది. ఆయన తీసుకొని వెళ్ళడంపై కోర్టును అవమానించిన తీరును మేము చూసి మేము న్యాయవాదులందరం ఆ రోజు సాయంత్రమే రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ వెంటనే పోలీసు వారు వచ్చి వారిపై చర్య తీసుకుంటామని చెప్పడంతో మేము రాస్తారోకో కార్యక్రమం విరమించినాము. ఆ విరమించుకున్న తర్వాత మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళపై ఎటువంటి చర్య తీసుకోలేదు. వాళ్ళే సుమోటోగా కేసు బుక్ చేసే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఈ పోరాటం కోసం మేము స్టేట్ వైడ్గా ప్రతి బార్ అసోసియేషన్ వారు ఈరోజు మొత్తం స్టేట్ వైడ్లో ఉన్న బెజవాడ బార్ అసోసియేషన్, కృష్ణా డిస్టిక్ జిల్లా మొత్తం, ఇక్కడ కర్నూలు జిల్లా మొత్తం బైకాట్ కార్యక్రమం చేపడుతున్నాము. ఇలా ఈ కార్యాచరణ వాళ్ళపై తగు చర్యలు తీసుకునే వరకు చేపడతామని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం.